హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ డిసెంబర్ 19న వచ్చే మార్గశిర అమావాస్య లేదా పౌష్య అమావాస్య అని అంటారు. ఈ అమావాస్య చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ మార్గశిర అమావాస్య పితృదేవతలకు, మన పూర్వీకులకు ఎంతో ప్రీతికరమైనది. ఈ అమావాస్యను అస్సలు మిస్ చేసుకోకండి. అలాగే ఈ రోజున ఏ దేవుణ్ణి పూజిస్తే ఆ భగవంతుని అనుగ్రహం ఉంటుందో, ఏ దేవుణ్ణి పూజించాలో తెలుసుకుందాం. సో మా వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అమావాస్య అనేది మన పూర్వీకులకు, పితృదేవతలకు చాలా ప్రీతికరమైనది. అమావాస్య రోజున మన పితృదేవతలకు, పూర్వీకులకు శ్రాద్ధం అంటే పిండ ప్రదానం వంటివి చేయడం ద్వారా వారి ఆత్మలకు శాంతి లభిస్తుంది. అలాగే మనకు ఉన్న పితృదోషాలు అన్నీ తొలగిపోయి పూర్వీకుల ఆశీర్వాదం ఉంటుంది అని నమ్మకం. అలాగే కాలసర్పదోషం, శనిదోషం ఉన్నవారు ఈ రోజున పరిహార పూజలు చేసుకుంటే వారికి ఫలితం దక్కుతుంది. ఈ పవిత్రమైన అమావాస్య రోజున భక్తితో పూజలు చేసి దానాలు చేయడం వలన జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి. ఈ అమావాస్య రోజున శివుణ్ణి పూజిస్తే చాలా మంచిది. అలాగే ఈ రోజున విష్ణువుని, శనీశ్వరుని కూడా భక్తితో పూజిస్తే వెనుకటి జన్మలో చేసిన పాపాలే కాకుండా ఈ జన్మలో తెలిసి తెలియక చేసిన పాపాలు కూడా తొలగిపోతాయి. ఆ శనీశ్వరుడు ఆశీర్వాదం లభిస్తుంది. అలాగే ఈ రోజున శనీశ్వరునికి ఓం సం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు భక్తి శ్రద్ధలతో పఠిస్తే మనం కోరిన అన్ని కోరికలు నెరవేరి ఆ శనీశ్వరుని అనుగ్రహం లభిస్తుంది. సో తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్, ఈ డిసెంబర్ 19న వచ్చే మార్గశిర అమావాస్యను ఎవ్వరూ మిస్ చేసుకోకండి. మీరు మీ యొక్క పూర్వీకులను మరియు ఆ శనీశ్వరుని పూజిస్తే తప్పక వారి అనుగ్రహం లభిస్తుంది. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలి అనుకుంటే మా ఛానల్ని, మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.